రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గానే మహిళల సేఫ్టీ మీద మాట్లాడుతూ ఎంత పెద్దోని కొడుకైనా వాని దొరకబట్టి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం, చట్టం ఎవరికి చుట్టం కాదని నిరూపిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలుకు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న 2 ప్రముఖులను తీసుకెళ్లి జైలు వేస్తే ప్రజలందరికీ ఓహో ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. నిన్నేమో బండి సంజయ్ నా కొడుకు తప్పు చేస్తే నా కొడుకు శిక్ష పడేలా చేస్తా, నా కొడుకు చట్టానికి అప్పచెప్తా అని చెప్పిండు. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇక్కడేమో మోదీ గారేమో బేటీ పడావో బేటీ బచావో అంటుండు. అందరూ బాపనోళ్లే, మరి కోడెట్టి పోతుందో అర్థమవుతలేదు. ఈ అమ్మాయి నేను మైనర్ ని నాకు అఘాయిత్యం చేసిరని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి తెలియదా వాళ్ళ అమ్మాయి ఏజ్ ఎంతనో, సిట్ అధికారులకు తెలియదా వాళ్ళ అమ్మాయి ఏజ్ ఎంతనో. ఈ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని ఆరోపణలు చేసే వాళ్ళు ఎవరు? మరి వాని కోసం హైకోర్టులో పిటిషన్ వేసి బెయిల్ తప్పించుకుందాం అని చెప్పి ట్రై చేసేటోడు ఎవడు? మరి వాడు అరెస్ట్ చేయకుండా వాడిని కాపాడుతున్నవాడు ఎవడు? ప్రజలారా మీరే చెప్పండి, ఎవరు వీళ్ళంతా? వాడిని రక్షిస్తామని చూస్తాడు ఎవడు? అంటే నార్మల్ ప్రజలకు ఒక న్యాయం, బడాబాబుల పిల్లలకు బడాబాబులకు ఒక న్యాయమా? అంటే కేవలం మనల్ని మభ్యపెట్టడానికే నా వీళ్ళ మాటలన్నీ. మీరే కామెంట్ చేయండి.